షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాలు పెతకడం మీ వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఆ పని నేను చేస్తాను. ఏమంటున్నారు బామ్మగారు? నిత్య అస్థికలను జయ చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమై శాస్త్రి గారు చెప్పారు. జయమంగా మీ దగ్గరికే బయలుదేరారు. నమస్తే మేడం. త్వరగా వెళ్ళి అస్థికలు తీసుకురండి. లేట్ ఏంటంటే? వస్తున్నాను జై. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? చెప్పండి స్వరూప్ గారు. కానీ జై ఇలా చేస్తాడు అనుకోలేదు. ఏం చేశాడండి? అస్థికల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్లాడు. మీరే వరి అవ్వకండి. అవసరమైతే ఆ ల్యాబ్కి వెళ్ళి ఆపేస్తాం. ఒక 5 minutes నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. మంగ డౌట్ లేదు సార్, మేడం గారు కోమాలకు వెళ్ళిపోయారు. ఒక్కో మనిషికి ఒక్కో చోట ప్రాణనాడులు కేంద్రీకృతమై ఉంటాయండి సార్. ఆ నాడులపై కనుక చుంబిస్తే ప్రాణం ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుందటండి. నిత్య వీడియోని జైకి చూపించి వీళ్ళ భరతం పడదాం. అది చూడండి. వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. మేడం, మేడం, ఏంటి చారి ఇలా వచ్చావు? చారీనా? ఓ, ఆ మంగ వీణ్ణి చారి గారు అని సాగదిస్తుంది కదూ. ఇలా వచ్చారేంటని అడుగుతున్నాను చారి గారు. మీతో కాస్త పని పడింది మేడం. పనేంటి? సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను. కార్లో సార్ ఉన్నారండి. ఏంటి, జై ఉన్నాడా?
జైనా? అదే ఆయన కార్లో ఉన్నారా? ఎక్కడా? ఆ, అదిగో మేడం, ఆ కారులోనే. ఏంటి ఏదో చూపిస్తున్నాడు? జై వచ్చాడు. ఆ, రండి మేడం, నువ్వు ఇక్కడ ఉండు. రండి. ఆ చారిగాడేంటి నిత్యని జై దగ్గరికి తీసుకువెళ్తున్నాడు? నిత్యని కనిపెట్టిన క్రెడిట్ వాడు కొట్టేస్తాడా? లేదు, అది నాకే దక్కాలి. తను నిత్య అని నేనే జైకి చెప్పాలి. అవును, నిత్య ఇప్పుడు మంగ గెటప్లో ఉంది కదా, మరి మంగగాది నిత్య అని ఎలా చెప్పాలి? సాక్ష్యం కావాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిల్లరడుకునే బెగ్గర్లా గ్లాసుల మీద చేస్తుందండి చలి. త్వరగా సైన్ చేయమని చెప్పు. మేడం, ఈ ఫైల్ పై సంతకం చేయండి. ఎందుకు? ఇది మన కంపెనీ కొత్తగా లాంచ్ చేయబోయే ప్రాజెక్ట్ ఫైల్ అండి. మీరు ఎండీగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అలాగా? నిల్చోనే సంతకం పెట్టాలా? మీ సార్ పక్కన కూర్చొని సైన్ చేయకూడదా? డోర్ ఓపెన్ చేయమని చెప్పండి చారి గారు. చారి సార్, తన్ని సంతకం మాత్రమే పెట్టమని చెప్పు. చనువు తీసుకుని సరసాలాడని చూస్తే చంపేస్తానని చెప్పు. నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తుంది? అమ్మ నిత్య, ఏంటమ్మా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కారేమైంది? నిత్య! అమ్మా, నన్నేమని పిలిచావమ్మా? రాధా అనే పేరు చెప్పి ఫోటో గీయించారు కదా, అసలు ఆ బొమ్మలో కనిపించే అమ్మాయే లేదు. ఎందుకంటే అది గీసింది చిత్రసేన్ గారు కాదు, శ్యామ్ సుందర్ గారని కూడా చెప్పవే. అయితే చిత్రసేన్ గారు గీసి మనకి పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏమైనట్టు? ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? వసుంధర గారే అన్నయ్య వెతుకుతున్న చిన్ననాటి స్నేహితురాలు. తనే హార్ట్ ఫ్రెండ్. నువ్వెందుకు జేమ్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. పాప ఆపరేషన్ కోసమే కదా. ఆపరేషన్ నేను చేయిస్తాను ప్రేమ. నువ్వనుకున్నట్టు అమెరికాలోనే చేయిద్దాం. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి ప్రేమ. కానీ జీవితం ఒక్కసారి చేయి దాటిపోతే అందులో ఒక్క క్షణం కూడా మళ్ళీ రాదు. పెళ్లికి ఇంకా 2 గంటలే టైం ఉంది. అట్లీస్ట్ లాస్ట్ మినిట్ లోనైనా కరెక్ట్ నిర్ణయం తీసుకో. ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, అంతా నేను చూసుకుంటాను. మొత్తం సెటప్పే మార్చేస్తాను. ఒప్పుకో ప్రేమ. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోటి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకు సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం? ఈ విషయంలో నీకంత బాధ ఎందుకో?
ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోటికెళ్ళి చెప్పు. హఠాత్తుగా వ్రతం చేయడం ఎందుకో? ఒంటికి పట్టిన మురికి వదలాలంటే స్నానం చేయాలి. ఇంటికి పట్టిన శని దరిద్రం పోవాలంటే వ్రతాలే చెయ్యాలి. అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. అవును, ఆ పీడ తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తే పీడ పోవడం మాట దేవుడెరుగు. కొత్త పీడ పట్టుకోకుండా చూసుకో. కొత్త పీడ నువ్వు పూజలు వ్రతాలు అంటూ మడి కట్టుకుని మొగుణ్ణి తాకనివ్వకుండా పస్తులు పెడితే మగాడు ఊరికే ఉంటాడా? ఉప్పు కారం తినే శరీరం, కొత్త రుచులు కోరుకోవడం సహజం. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకుని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు? అంటే ఫస్ట్ టైం రామ్ తరుణ్ వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా, ఇదంతా ప్రేమ అనుకునేరు. తులసి ఇలా రామ్మా. ఫోన్ చేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా? ఏం జరిగింది మంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను. చూడండి. అంజలి, ఎందుకు వచ్చావు కార్తీక్? అత్తయ్య మామయ్యలు మా మీద వేసిన నిందని నిజం చేయడానికి వచ్చావా? కాదని మీరిద్దరూ హద్దు మీరితే నేను చచ్చిన తొట్టే.